హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్వేత హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు రాగి పిండితో ఇడియప్పం చేసుకున్నానండి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రోజు రైస్ తింటే మనం వెయిట్ లాస్ అవ్వండి. వారంలో ఒక 3 సార్లు రైస్ తిని మిగతా రోజులు ఇలా ఏదో ఒక ఐటమ్ హెల్దీగా మనం చేసుకుంటే వెయిట్ లాస్ తొందరగా అవుతామండి. నేను అందుకని ఈరోజు రాగి పిండితోని ఇడియప్పం చేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ మరిగిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. 1 కప్పు రాగి పిండి వేసి మనం బియ్య పిండి ఒక్కబెట్టుకున్నట్టే ఒక్కబెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కాస్త చల్లారనివ్వాలి. నేను ఈలోపు దానికి కాంబినేషన్గా కొద్దిగా సాంబార్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కాయగూరలతోనే నేను చేసుకుంటున్నాను సాంబారు. ఇలాగా తాలింపు వేసిన తర్వాత నేను దోసకాయ, క్యారెట్, వంకాయ, పచ్చిమిర్చి వేసి ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గించుకుంటున్నాను. అది మగ్గేలోపు ఈలోగా పిండి కాస్త చల్లారింది. ఇలాగ ప్లేట్లో వేసుకుని మనం చేతితో మెత్తగా మెదుపుకోవాలండి. సాఫ్ట్గా రావాలి, ఉండలు లేకుండా రావాలి. నేను ఈ గన్ను భీమవరంలో కొనుక్కున్నాను, చూపించాను కదా. దీని బదులు మనం ఇడ్లీ జంతికలు గొట్టం ఉంటుంది చూడండి, దాంతో కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఇడ్లీ రేకులకి నెయ్యి రాసి దాని మీద ఇలాగ ఒత్తుకోవాలి. లేదా ప్లేట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇడ్లీ ఉడకించినట్టే ఆవిరి మీద వీటిని కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు కాయగూరలు మగ్గినాయి కదా, వెజిటబుల్స్, అందులో కొద్దిగా చింతపండు పులుసు, అలాగే ఉడికించిన కందిపప్పు, కొద్దిగా బెల్లం, తగినంతగా సాల్ట్ వేసి మరిగిన తర్వాత నేను కొద్దిగా ఇంగువ తాలింపు వేస్తున్నాను. ఇంగువ అలాగే కరివేపాకు. నేను ఆల్రెడీ కాయగూరలు ఉడికించేటప్పుడు ముందే వేసుకున్నాం కదా తాలింపు, అందుకని ఇంగువ తాలింపు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇడియప్పం కూడా ఉడికిపోయింది. నేను చల్లారిన తర్వాత మాత్రమే తీస్తే ఈజీగా వస్తుందండి. మనం ప్లేట్కి నెయ్యి రాసాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. దీనికి కాంబినేషన్గా ఇలాగ సాంబారు, కాయగూరలు ఎక్కువ వేసుకుని, వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుని తినండి. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా మీరు చాలా త్వరగా అవుతారండి. బియ్యపిండి ఇడియప్పం కన్నా రాగి పిండితో చాలా బాగుందండి, కమ్మగా, చాలా టేస్టీగా ఉంది. నేను కొద్దిగా నెయ్యి కూడా వేసాను కదా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.